అందరూ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. నా పేరు యాక్చువల్గా సాగర్. నాకు ఆర్కే అడిగిన క్యారెక్టర్తో ఆర్కే నాకు రెస్పెక్ట్ తెచ్చిన క్యారెక్టర్. దాన్ని ఫస్ట్ ఆర్కే సాయంతో నేను ఇంగ్లీష్లో అర్థం అవుతున్నాను. మై హార్ట్ఫుల్ వర్డ్స్. నేను కాకి చుక్క వేసుకున్నాను కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ గారి వరకు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి బికాస్ ఒక్కొక్క స్టేజ్లో డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాలెంజెస్ ఉంటాయి. కానిస్టేబుల్ ఛాలెంజెస్, ఎస్ఐ గారు ఛాలెంజెస్, సి గారు ఛాలెంజెస్, ఏసీపీ లెవెల్ ఛాలెంజెస్, డీజీ లెవెల్, ఐజీ లెవెల్ ఛాలెంజెస్. ఇవన్నీ అందరూ ఛాలెంజెస్ ఫుల్ఫిల్ చేయాల్సింది. ఫుల్ఫిల్ చేస్తేనే సొసైటీ ఇంత ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. లేకపోతే మీరంటూ లేకపోతే సొసైటీలో ఉండేది కాదు. సో నేను ఇక్కడికి రావడం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను రియల్ లైఫ్లో మీరు రియల్ లైఫ్లో డ్యూటీ మీరు చేస్తారు, నేను రియల్ లైఫ్లో క్యారెక్టర్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది మీరు ఎలా చేస్తారు? ఇంత కష్టాలు మేము రీటేక్స్ చేస్తుంటా ఉంటాం, మేము బాడీ లాంగ్వేజ్ చూసి ఇన్స్పైర్ అవుతాం, మీరు రియల్గా చేసిన కేసులను చూసి ఇన్స్పైర్ అవుతాం, రియల్గా ఫైట్స్ మేము ఇన్స్పైర్ అవుతాం. సో ప్రతిదీ మేము మా యాక్టర్స్ ఇన్స్పైర్ అయ్యేది ఈ రియల్ లైఫ్లో వచ్చాం, రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చాం. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ అండ్ మై ఫ్రెండ్ కుమార్ అండ్ దశగిరి గారు, రమేష్ గారు, గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీతో నేను ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. అనిల్ కూడా ఉన్నారు, మిమ్మల్ని అడుగుదాం, మిమ్మల్ని స్టార్ట్ అవుతాం క్వశ్చన్స్. మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? కావాల్సిన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల అంటే చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం. అయినా కూడా డ్యూటీ బాధ్యతను తీసుకొని చేస్తూ వస్తున్నాం. అంటే మీ హైయర్ అఫీషియల్స్ అంటే సపోర్ట్ అంతా అంటే సపోజ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హైయర్ అఫీషియల్ దగ్గరికి వెళ్తే అది తీర్చడానికి వాళ్ళు విల్లింగ్ గా సపోర్ట్ చేస్తారన్న. మీకు పిల్లలు ఉన్నారా? ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బందులు అంటే డ్యూటీ రెగ్యులర్ డ్యూటీ కాదు, 24/7 మీకు ఒక టైం అంటూ స్పెసిఫిక్గా నాకు తెలిసి ఫ్యామిలీకి టైం ఇవ్వడం అనేది కొంచెం తక్కువ. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. మ్యాక్సిమం వాళ్ళ సపోర్ట్ వాళ్ళు కూడా మా డ్యూటీ పర్పస్ ఏంటంటే తెలుసుకొని మాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా చేయగలుగుతున్నాం. మంచి పొజిషన్ అనుకుని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసి 6 మెంబర్స్ ఆడపిల్లలు. అయితే మా నాన్న అక్కడిని చదువుకోలేదు. ఏంటంటే వాళ్ళందరినీ క్రెడిట్ కార్డ్ చదివించేసి ఆఫ్ చేస్తున్నాను. నన్ను మాత్రం మా అక్కలు మా నాన్నతో లాడి ఖచ్చితంగా చదవాలి, ఎవరో ఒకరు జాబ్ చేయాలి అలా చెప్పేసి అడిగి మరి వచ్చి ఒక 1 year యాక్చువల్లీ నేను బ్యాంక్ జాబ్ చేసినట్టు ఏదో ఒకటి జాబ్ అయితే ఉండాలి తప్పనిసరి అని అప్పుడు రాసిన బయట చూస్తాం కదా పోలీస్ అంటే వెరీ రెస్పెక్టబుల్ జాబ్. అంటే సొసైటీ మొత్తం ఎవరు చెప్పినా సరే రెస్పెక్ట్ ఉన్న జాబ్ అంటే హెల్ప్ చేయాలన్నా ఇంకేదన్నా మాటల సహాయమే కావచ్చు, ఏదైనా కానీ యూనిఫామ్ ఉండి చేస్తే ఒకలా ఉంటుంది, బయట ఉండి చేస్తే ఒకలా ఉంటుంది. సో అంటే ఇది ఒక ఆపర్చునిటీగా ఫీల్ అవుతుంది. స్పెషాలిటీ ఉందా? నా పేరు రమేష్. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన చాలా స్ట్రగుల్ అయ్యాను. యాక్చువల్గా మా ఫ్యామిలీ కూడా చదివించడానికి ఒకనొక టైంలో ఏం లేని సిచ్యువేషన్ నుండి వచ్చాము. మళ్ళీ ఇంకోటి మేము జాబ్ సంపాదించినప్పుడు కూడా చిన్న ఏజ్. ఇప్పుడు కూడా నన్ను చూస్తే నేను ఇప్పుడు యూనిఫామ్లో ఉన్నా కాబట్టి నన్ను ఒక గంభీరంలో అందరు గుర్తుపడతారు, కానీ
బయట సొసైటీకి వెళ్తే నేను మఫ్టీలో ఉంటే నన్ను ఎవరు పోలీసులు రికగ్నైజ్ చేయరు, ఎందుకంటే చిన్న పిల్లవాడు అనే ఫీలింగ్ లోనే ఉంటుంది. అందుకే మీరు అన్నట్టు సివిల్ లో ఉన్న కూడా పోలీస్ కావాలంటే సంథింగ్ మన ఐడెంటిటీ ఉండాలి. అండ్ ఆల్సో వెరీ నైస్ బాడీ ఫిట్ బాగా కొంచెం మజిల్ని బాగా పంప్ చేస్తున్నారు. వెరీ హ్యాండ్సమ్. యాక్చువల్గా నేను ఆల్ ఇండియా నేషనల్ ప్లేయర్, ఓకే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ట్రైన్ అయ్యాను. నా ఫీల్డ్ యాక్చువల్గా అటు స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచే ఉంది. ఇక కానీ ఒకనొక టైంలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. అంటే అనుకోలేదు, కాకపోతే ఆ వన్స్ అనే టైం ఒక సిచ్యువేషన్ నన్ను ఈ సైడ్ మళ్ళీ చేసింది. అది కూడా నేను ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకున్నాను సార్. ఒకటి ఫస్ట్ అంతకుముందు మనం ఏదైనా కానీ ఏదైనా సపోజ్ సొసైటీలో ఏదైనా చేద్దామన్నా కానీ ఎవరికైనా హెల్ప్ చేద్దామన్నా కానీ మనల్ని ఎవరు పట్టించుకోరు. సొసైటీలో ఎవరికి ఏది చెప్పినా ఒక సామాన్య పౌరుడు ఏది చెప్పినా పట్టించుకోరు సార్. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక మనల్ని వేరే వాళ్ళు రికగ్నైజ్ చేయకపోయినా, ఇన్కేస్ యూనిఫామ్ లేకపోయినా కూడా నేను పోలీస్ అనే మాట ఒక చెప్పితే సరిపోతుంది సార్. ఆ పోలీస్ అనే మాట చెప్పి మనం ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. ఏదైనా చెప్పినా కూడా సొసైటీ మనల్ని మన మాట రికగ్నైజ్ చేస్తుంది సార్. అది నేను యూనిఫామ్ వేసినాక అది అంతకుముందు కూడా తెలుసు సార్, కానీ యూనిఫామ్ వేసినాక ఇంకా చాలా రెస్పెక్టబుల్ గా అనిపించింది సార్. ఎవరికైనా నేను హెల్ప్ అయినా చేయొచ్చు సార్, చేసినాం సార్. ఇంకొకటి సార్, మా సిచ్యువేషన్ లో ఒకనొక సిచ్యువేషన్ లో ఫ్యామిలీకి మీరు అన్నట్టు టైం ఎక్కువ ఇవ్వలేము సార్. ఫ్యామిలీకి అయితే టైం ఇవ్వలేదు, ఎందుకంటే అనుకోని సిచ్యువేషన్ లో వెళ్ళిపోతుంది. మనం ఫ్యామిలీలో ఏదైనా పని ఉందని చెప్పి వెళ్తుంటాము, కానీ సడన్ సిచ్యువేషన్ లో డ్యూటీ ఉందని ఫోన్ వస్తుంది సార్. ఇక దానికి ఏం చేయలేదు సార్. ఆ పనులు అన్ని పోస్ట్ పోన్ చేసేయాలి, వచ్చి మళ్ళీ డ్యూటీ చేయాల్సిందే సార్. అలాంటివి కూడా అంటే పోలీస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే సిచ్యువేషన్ సార్. ఇన్ కేస్ మీరు అన్నట్టు కానిస్టేబుల్ నుండి డీజీపీ సార్ వరకు ప్రతి ఒక్కరు కూడా అలాంటిది సార్. ఫ్యామిలీకి అయితే టైం కేటాయించాలి. వాళ్ళకి గర్వంగా ఉంటుంది, ఆ గర్వానికి తగినట్టు బాధలు కూడా వాళ్ళు కొన్ని అంచుకోవాల్సి కూడా ఉంటుంది పక్కన ఉంటారు కాబట్టి. సో ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మేము అనుకుంటాము ఫ్యామిలీతోనే ఉండాలని అనుకుంటాము. అనుకునే టైంలో ఫోన్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాం సార్. ఎందుకంటే ఇన్ కేస్ మాకు సడన్ గా డ్యూటీ పడ్డది అంటే అక్కడ ఏదో ఇబ్బంది ఉన్నదనే సిచ్యువేషన్ మాకు అర్థమైంది. సో ఆ ఇబ్బంది ఇప్పుడు మా ఫ్యామిలీకి మేము టైం కేటాయించే టైం కన్నా సొసైటీకి ఇచ్చే టైమే మాకు చాలా ఇంపార్టెంట్. సో పార్టీలో జాయిన్ అయిన రోజే తెలియకుండా ఒంటి మీద యూనిఫామ్ పడిన రోజే మీరు జీవించి ఆలోచన మర్చిపోతారని నా ఉద్దేశం. ఎస్ సార్. ఐ థింక్ ఎందుకంటే చాలా మంది ఆఫీసర్స్ కలిసారు, సేమ్ లైక్ అంటే ఏ స్టేజ్ అయినా సరే, ఎస్ఐ అయినా సిఐ అయినా ఏ స్టేజ్ అయినా సరే, వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ పడిన వాళ్ళు సర్వీస్ ఓరియంట్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ మర్చిపోతారు. ఫస్ట్ సొసైటీ, ఆఫ్టర్ దట్ ఫ్యామిలీ, ఆఫ్టర్ దట్ యూ. దీనికి ఒక రీజన్ ఉంది సార్. ఒకసారి మేము సెలెక్ట్ అయినాక మేము ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో అడుగుపెట్టిన ఫస్ట్ రోజు నుంచే మమ్మల్ని మా ట్రైనర్స్ అదే రకంగా మమ్మల్ని కంటిన్యూ చేయిస్తారు సార్. అంటే మాకు ట్రైన్ చేయించడమే మాకు ఒక 1 year లేదా 9 months పీరియడ్ ఉంటుంది సార్. ఆ పీరియడ్ లో మీరు అన్న విధంగానే మమ్మల్ని మోల్డ్ చేసేస్తారు సార్. సో అప్పటి నుంచి మాకు అది అలవాటు అయిపోతుంది. ఇక బయటకు వచ్చినాక కంప్లీట్ మేము ఒక పోలీస్ మ్యాన్ లాగా మీరు అన్న విధంగానే తెలియకుండానే అట్లా మారిపోతుంటాం. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. షేర్ చేసుకుంటాను. when I am doing arcade character 2007 వరకు చేశాను. గుర్తుందని నేను ఒకరోజు యూనిఫామ్ తెచ్చారు. ఫస్ట్ యూనిఫామ్ తెచ్చి కాస్ట్యూమ్ లో పెట్టారు. అప్పుడు మన జాబ్స్ మన మౌడ్ అయిపోతుంది. నేనే అలా ఫీల్ అవుతాయి. ఇయర్స్ టుగెదర్ మీరు సర్వీస్ చేస్తుంటే మీకు ఎంత ధైర్యం అంటే ఆ యూనిఫామ్ వేసుకున్న ధైర్యం లోపల చాలా పెట్టారు. ఎవడైనా సరే అవుతున్నాడు ఫీలింగ్ వస్తుందా అనుకుంటున్నాను. అండ్ దాని సస్పెన్షన్ వచ్చింది ఎపిసోడ్ ఉంటుంది. అది తీసేసి అంటే యూనిఫామ్ వదిలేసారు. ఆ సస్పెన్షన్ అది వదిలేసినప్పుడు నేను ఒక 1 week to 10 days యూనిఫామ్ వేసుకోబోతుంది. అందుకే చాలా అఫెక్ట్ అయ్యారు. యూనిఫామ్ లేకపోతే కనబడుతున్నాయి వాళ్ళు ఏం లేదు. అలాంటిది చిన్న అంటే అఫ్కోర్స్ మీకు అలాంటి ఏమున్నాయంటే మీరు మీరు తప్పు ఉండొచ్చు, లేకపోతే అవతల తప్పు ఉండొచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ లో రకరకాల జరుగుతుంటాయి ఇష్యూస్. అలాంటి సందర్భంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ పనిష్మెంట్ ఎలా ఉంటుంది కదా? అక్కడ టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కూడా తన లైఫ్ మొత్తం పోలీస్ ఆఫీసర్ గానే ఊహించుకుంటాడు సార్. ఒక్కసారి తన మీద యూనిఫామ్ లేదు అనే ఫీలింగ్
ఇక తనకు లైఫ్ లేదనే ఫీలింగ్ వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే వితౌట్ యూనిఫామ్ వీ క్యాన్ ఇమాజిన్ అవర్ సెల్ఫ్, అంతే సార్. అది మాకు చాలా బాగా అంటే ఊపిరి. ఎస్ సార్, ఊపిరి మీరు అన్నట్టే సార్. ఈ యూనిఫామ్ ఒక్కసారి పైన పడితే ఆటోమేటిక్ గా ఛాతీ నిలబడుతుంది సార్. ఫీల్ ప్రౌడ్. బాడీ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ థ్యాంక్ యూ కాదన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఇక్కడే సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2018 బ్యాచ్ హాస్టల్లో కూడా చేశాను. అండ్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ 20 మళ్ళీ ఓకే సో నాకు కాన్స్టేబుల్ చేసే సిచ్యువేషన్స్ ప్రతి స్ట్రగుల్ అనేది కొంచెం చాలా వరకు అయింది. చేసిన 1.5 year కావచ్చు. ఆ స్ట్రగుల్ అనేది నాకు పూర్తిగా తెలుసు. అయితే ఇక్కడ ఆఫీసర్ వచ్చినప్పుడు కూడా అది ఎందుకు జరుగుతుంది అనే విషయంలో కూడా కొంచెం అవగాహన వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆఫీసర్ ఎవరు కూర్చున్న వాడు అంటే డ్యూటీస్ కంపల్సరీ డ్యూటీస్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు పంపిస్తాము. నేను అంటే నన్ను డ్యూటీగా పంపించినప్పుడు నేను కూడా అనుకున్నాను ఎప్పుడు నాకే వస్తుంది, ఇబ్బంది పడుతున్నా, ఏదో సిచ్యువేషన్ కూడా కంపల్సరీ డ్యూటీ చేస్తాం కాబట్టి. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ లో ఎవరు ఎఫిషియెంట్, మోర్ ఎఫిషియెంట్, ఎవరు ఈజీగా దాన్ని క్రాక్ చేయగలుగుతారు కేసు వాళ్ళకు అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు వర్క్ మీద కాబట్టి పనిచేసే వాళ్ళకే పనిచేసే వాళ్ళకి దెబ్బలు పడతాయి, పనులకి రాదంటారు. నేను పోలీస్కి వస్తానే ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాను. ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చేయాలి కంపల్సరీ, ఏదో ఒకటి చేయాలనే ఫస్ట్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ జాబ్ చేయాలి. ఫస్ట్ ఆర్మీకి వెళ్దామని నా ఉద్యోగం చాలా ఉండేది. బట్ నేను అక్కడ సెలెక్ట్ కాలేదు. మళ్ళీ సింగిల్ గా ఉంటూ కాన్స్టేబుల్ జాబ్ ఉంటూ ప్రిపేర్ అయిపోతున్నాను. ఎస్పీఎఫ్ అని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హైదరాబాద్ లోనే డ్యూటీస్ ఉంటాయి చాలా వరకు. టెంపుల్స్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ వాటిలో డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ 20 నోటిఫికేషన్ రాగానే మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. అంటే అక్కడ డ్యూటీ చేసుకుంటే చదవడం అనేది చాలా డ్యూటీ చేయాలి, అర్థం కాలేదు. చాలా ఇబ్బంది అవుతుంది వాస్తవానికి. అప్సెట్ అయిపోయినందుకు చదువుకొని ఈ జాబ్ కొట్టడానికి ప్లాన్ తెలియాలి. అది కూడా చాలా చేసి జాబ్ కొట్టాను. అరే అప్సెట్ అయిపోతున్నావు, నీకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తావు, మళ్ళీ ఇదే కాన్సెప్ట్ చేస్తావు అంటే వాళ్ళు నేను కంపల్సరీ ఏదైతే మీరు అన్నారు కదా సార్ పనిషన్ అనేది చాలా స్ట్రగుల్ అవుతారని నాకు కొంచెం ఫిజికల్ గా ఈవెంట్స్ నేను చేయగలుగుతాను. అంటే 100కి ఈజీగా 95 తెచ్చుకునే కెపాసిటీ ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను ఒక్కొక్క జాబ్ ఒకటి బయటకు వెళ్తాను అని చెప్పేసి చాలా చేసి బయటకు వెళ్తాను. ఇప్పటివరకైతే కష్టం మనం వెరీ హ్యాపీ. మనం ఏదైతే ఉన్నదో దాంతో సంతృప్తిపడడం వల్ల మనకి ఏది అవసరం లేదు అని ఫీలింగ్ ఉంటుంది. వెరీ హ్యాపీ కాబట్టి నేను ఫర్దర్ గా ఇది అట్లా అది అని నాకు చాలా శాస్త్రం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చేసుకోవడానికి జాబ్ వచ్చిన దానికి సాటిస్ఫైడ్ అండ్ నేను చేసే జాబ్ కి న్యాయం చేయగలుగుతాను నా కాన్ఫిడెన్స్. అందరూ అంటే ఒకటే బ్యాచ్ నాకు అంటే ఎప్పుడు మేము సినిమాల్లో మేము అలా ఉంటుందంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అంటే ఒక లోకల్ నోటి షీట్లు లేకపోతే మేము రాస్తున్నాం కాబట్టి మామూలుగా మీకు తెలిసిందే. అండ్ పొలిటికల్ ప్రెజర్ మీ లైఫ్లో మీరు ఆఫీసర్స్ రావడం ఎస్పెషల్లీ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎక్కువ పొలిటికల్ ప్రెజర్ ఉంటాయి. ఎస్ఐ స్టేషన్ నుంచి ఈ పొలిటికల్ ప్రెజర్స్ ఏమైనా ఉన్నప్పుడు మీరు ఎలా దానికి సాల్వ్ చేయగలుగుతారు? అంటే వాళ్ళకు పొలిటికల్ ప్రెజర్ వాళ్ళకి సపోజ్ వాళ్ళ మనుషులు అంటే వాళ్ళకి ఎలా మీరు సర్వీస్ చెప్పి మీ కేసుని ముందుకు తీసుకెళ్తారు? సపోజ్ ఒక వ్యక్తికి ఎలా న్యాయం చేయగలుగుతారు? ఉంటుంది సార్. కాకపోతే మన ఏఆర్ వాళ్ళకి సివిల్ వాళ్ళకి చాలా ఉంటుంది. మా ఫ్రెండ్స్ కూడా చూస్తూ ఉంటాం. బయట సొసైటీలో ఉంటాం కాబట్టి మనం సివిలియన్స్ కి మనం ఎంతో కొంత వాళ్ళు కష్టాల్లో ఉంటారు కదా సార్. వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంటుంది. ఉన్నట్లయితే బయట ప్రెషర్స్ కూడా రోడ్ షీటర్స్ చేయాలి. ఇక్కడ కూడా ఎంతో కొంత ఉంటుంది. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ రిలీజ్ చేస్తాం. మీరు ఎప్పుడైనా హెల్ప్ చేయాలనుకోవచ్చు హెల్ప్ చేయాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేప్పుడు అప్పుడు మీ ప్లేస్లో ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? అంటే హెల్ప్ చేయలేకపోతున్నాను బాధ ఎలాంటి డ్యూటీ మీద అదే పాజిటివ్ నెగిటివ్ సైడ్
చాలా సార్లు అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది చేయలేకపోతున్నాం చేయలేని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అప్పుడు మీరు ఆలోచన షోలో వసంత లాంటి గ్రూప్లో వినప్పుడు ఎవరైనా ఏదైనా మర్డర్కి సంబంధించిన జరిగిన వసంత జరిగినట్టు ఎలా ఉంటుందంటే ఆ ఫీలింగ్గా వసంత ఎక్కువ చూడైనప్పుడు కొంచెం ప్రోద్బలంతో కానీ డబ్బు ఉన్నటువంటి అహంకారంతో కావచ్చు, అంటే అంగబలం కావచ్చు, ధనబలం కావచ్చు, సందర్భాలు. బట్ మేము అక్కడ నాటాడే సిచ్యువేషన్ క్లాసెస్ అయిపోవడం వాళ్ళని చర్చ రెస్పాన్స్ ఉండి మనం ఏం చేస్తున్నామంటే అక్కడ నాటాడే ప్రొటెక్షన్ చేయాలని ఉద్దేశంతో మనం చూస్తాం. కానీ ఆ సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది అంటే పోలీసులకు కావాల్సింది ఏంటంటే మా దగ్గర న్యాయం ఎవరికైతే ఉన్నది నలుగురు ఏ విధంగా మనం చెప్తున్నారు సపోర్ట్ చేసుకున్నది మాత్రం మనం చూడగలుగుతాం. దగ్గర నుండి ఇన్ఫెక్షన్ కనుక మనం చేయగలుగుతాం. నలుగురు చెప్పింది మాత్రం మనం వినగలుగుతాం. కానీ విన్నాక వాస్తవాన్ని కనుక మనం గ్రహించలేము. ఎందుకంటే మనకు కావాల్సింది అంటే సాక్ష్యాలు కోర్టు కూడా మనం ప్రొడ్యూస్ చేసేది నలుగురు సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేస్తాం. నలుగురు సాక్ష్యాలు చెప్పినటువంటి విషయాలను మాత్రమే కోర్టు అనేది పరిగణలోకి తీసుకుంటుంది. ఇక్కడ దాన్ని మేము బేస్ చేసుకొని ఆ రికార్డు రాస్తారు, కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం. దాని మీద మనకు జస్టిస్ అనేది ఇప్పుడు రావడం. కానీ ఇందాక మనకు అక్కడ ఫీలింగ్ ఉన్నప్పుడు మనం అక్కడ పోయిన సందర్భం ఏంటంటే న్యాయం చెప్పడానికి మిగతా ఎవరు, ఎందుకంటే అనుకున్నటువంటి రాజకీయ ప్రోద్బలం కావచ్చు, అనుకున్నటువంటి డబ్బు బలం కావచ్చు, ధనబలంతో నేను చేస్తాను ఎప్పుడు న్యాయం చెప్పాడు. బాధితులు కూడా ఎప్పుడు కూడా న్యాయం చెప్పాడు. అతనికి అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ మాలో ఉంటుంది. బట్ ఏంటంటే మేము దాన్ని న్యాయం చేయలేము. ఎందుకంటే న్యాయం చేయాలని తెలియదు కోర్టు. అక్కడ ఆ ఫీలింగ్ అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అసలైనటువంటి నిజమైనటువంటి ఆ బాధితులు ఎవరైతుందో అన్యాయం జరిగిందని మా ఇంట్లో ఫీలింగ్ ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా ఏంటంటే మేము చేయలేదు. సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే కోర్టుకు కావాల్సింది ఏంటంటే సాక్ష్యాధారాలు మనకి వాళ్ళే కావాలి. అదే ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే మా కూడా ఏంటంటే ఇన్ఫార్మ్ చేసుకుంటే న్యాయం చేయడానికి పరిస్థితి ఆ బాధితునికి ఎవరు కూడా ముందు చేయలేడు కదా. మేము పోలీసులు ఇన్ఫార్మ్ అయినట్టు అక్కడ డ్యూటీలో ఉన్నాడు. కానీ డ్యూటీలో ఉన్నాడు ఎంత చెప్పిన కోర్టు ఉన్నది కనుక ఎప్పుడు కూడా అది కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది కాదు. పోలీసులు ఎప్పుడు కన్ఫెషన్ దానికి కోర్టు కానీ కంటిన్యూస్ ఎవరు చెప్పాలి లైవ్ విట్నెసెస్ ఎవరైతుందో కోర్టు చెప్పినప్పుడు మాత్రమే ఆ బాధితునికి న్యాయం జరుగుతుంది. కానీ ఆ బాధితునికి న్యాయం జరగాలంటే కనుక విట్నెసెస్ ఎవరు చెప్తారంటే బాధితునికి చెప్పారు అక్యూజుడు పరంగా మాత్రమే. కాబట్టి అక్యూజుడు ఇక్కడ కోర్టు నుంచి అన్ని మీ కోర్టు కారణం ఏంటంటే అక్యూజుడు పరంగా తనకు ఉన్నటువంటి వాళ్ళనే చెప్పలేని సిచ్యువేషన్ ఉంటారు. కాబట్టి బాధితులు అన్యాయం జరుగుతుంది. పోలీసులు మేము వేస్తున్నాం కాబట్టి ఉంటాయి న్యాయం అలాంటి ఉండే సందర్భం వాళ్ళంటే మేమేం చేయాలి. ఎందుకంటే చట్టానికి భయానికి కాబట్టి చెప్పలేని సిచ్యువేషన్ మన ఏంటంటే మనసులో ఉంటుంది, బాధ ఉంటుంది. ఫస్ట్ మనం వచ్చి కలుస్తారు. కానీ మనతో ఏదైనా సహాయం చేయగలరు. న్యాయపరంగా మాత్రం చాలా ఇవ్వగలరు. ఇట్లా వెళ్ళి ఇట్లా ఎందుకంటే మీకు ఉంటుంది ఎవిడెన్స్ ప్రధానంగా ఉంటుంది. మామూలు అయ్యేటువంటి వీడియోస్ మాత్రం ప్రొడ్యూస్ చేసి చెప్పగలము. మ్యాక్సిమం 99% అలాంటి వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే అది ఎవిడెన్స్ లేటెస్ట్ మనం చూసుకున్న టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించి వచ్చింది. దాని పరంగా అందుకే ఎవరు కూడా ఈ బాధితులకు ఎవరు కూడా మనకి అన్యాయంగా జరగవచ్చు. అందుకే ఒక కోర్టు మూట ఉంటుంది. 100 మంది బాధితులు నిర్దోషం లేదా దోషం తప్పించుకున్నామని కానీ ఒక నిర్దోష అంటాడు తప్పించుకోవాలని ఒక కాన్సెప్ట్ ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మనం కోర్టు ముందు తీసుకొచ్చాం. ఎందుకు అంగబలం ఉన్న వారికి డబ్బు బలం ఉన్న ఎవరైతే కనుక వాళ్ళ డిస్కస్ విట్నెసెస్ చెప్తుందో అది కాకుండా కనుక పోలీస్ పరంగా మీట్ చేసేవాళ్ళు ఏం చేస్తాం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా బాధితులకు న్యాయం చేసే పని మాత్రం చేయగలుగుతాం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో ఒక సినిమా చూస్తున్నాం. ద 100 అంటే మీరు ఏమొస్తారు ఏమనుకుంటున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ లో 100 అనగానే ఏ ఆపదలో ఉన్నా కూడా 100 అనేది డయల్ చేస్తే ఎట్ ఏ టైం నుండి మీ యొక్క సమస్యలు కూడా పరిష్కరించడానికి మేము ఎల్లవెల్ల రెడీ ఉన్నామని చెప్పి పెట్టినప్పుడు ఆన్సర్ ఇంకేమైనా 100 ఉందా? 100% అనేది లింక్ ఉంటుంది. కొంతమందికి గవర్నమెంట్ చేసిన గ్రాంటెడ్ చేసినాడు నాట అది ఎవరికి గవర్నమెంట్ 100% అనేది ఇట్స్ ఫైనల్ అనేది ఎమర్జెన్సీ ఇవరే కానీ ఎనీ టైం పగలు రాత్రి ఏ తేడా లేకుండా 100% తయారు చేస్తాము. అంటే మేము తయారు చేస్తామంటే వితిన్ 10 to 20 minutes
రికమెండేషన్ పోలీస్ అంటే మీరు అనుకున్నది డైలీ 100 అట్లా ఆ విషయం చెప్తున్నారు. ఇందాక సారా చాలా మంది దోషులు తప్పించుకున్న వాళ్ళకి ఒక నిర్దోషి శిక్ష పడుతుందని ఉద్దేశం న్యాయపరంగా 100 అనే ఫీలింగే ఒక హెల్ప్ ఆ వారికి ఒక సహాయం కావాలి అనే ఫీలింగ్ అయితే